Hey guys, JP here. Welcome to my channel. ఈరోజు నవంబర్ 3rd వీక్ అల్గారిథం అయితే ఇన్షర్ట్ చేసాము. సో పొజిషన్స్ ఒకసారి చూపిస్తాను. ఈరోజు మనం అల్గారిథం ఎంత ప్రాఫిట్ బుక్ చేసింది అనేది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే, సో మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో ఫస్ట్ అయితే ఒకసారి మనం చార్ట్ని చూద్దాం, చార్ట్లో ఏం జరిగింది. సో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత కొంత అప్ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఇదే లెవెల్లో 44,400 దగ్గర రిజెక్షన్ తీసుకొని లాస్ట్ 15 మినిట్ టైంలో మనకి ఒక మంచి సాలిడ్గా ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. సో ఈ మొత్తానికి గాను ఈరోజు మొత్తానికి గాను మన అల్గారిథం దీన్ని ఎలా మేనేజ్ చేసింది, ఎంత ప్రాఫిట్ బుక్ చేసిందా లేదా లాస్ బుక్ చేసిందా అనేది ఒకసారి మనం అయితే అకౌంట్లోకి వెళ్ళి చూద్దాము. సో ఇది మన ఫ్లాట్ ట్రేడ్ అకౌంటు. సో మన అల్గారిథం ఫ్లాట్ ట్రేడ్లో రన్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇది జీరో బ్రోకరేజ్ కాబట్టి దీన్ని మనం ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. సో 390 క్వాంటిటీ మనం సెల్ చేస్తుంది వితౌట్ హెడ్జెస్ చూడండి. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ మనకి స్టార్ట్ లేనప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా ఇలాగా మనం ఈ 390 క్వాంటిటీకి మనం 30 lakh క్యాపిటల్ అయితే యూస్ చేస్తున్నాం. సో అల్గారిథం అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఉన్న పొజిషన్స్లో కొంత ప్రాఫిట్ని బుక్ చేస్తూ ఉంటుంది. సో మేము ఫస్ట్ ఇనిషియల్గా మేము క్రియేట్ చేసిన స్ట్రాంగిల్ వచ్చేసి మన ఆర్డర్స్లోకి వెళ్దాం. ఫస్ట్లో ఆర్డర్స్లోకి మనకు కనిపిస్తుంటుంది అనమాట. మేము ఇన్షర్ట్ చేసిన స్ట్రాంగిల్ వచ్చేసి 44,300 43,100 PEని మేము సెల్ చేసాము స్ట్రాంగిల్. ఓకే, సో కొన్ని అడ్జస్ట్మెంట్స్ జరిగాక మనకి ఫైనల్గా ఈ పొజిషన్స్లో అయితే స్ట్రాంగిల్ ఉంది. 45,100 CE 43,300 PE ఈ రేంజ్లో మన స్ట్రాంగిల్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం ఒకసారి ఎంత ప్రాఫిట్ బుక్ చేసామనేది. ఇక్కడ 3 legsలో మనకి ప్రాఫిట్ అయితే బుక్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ ప్రాఫిట్ని అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 2,130 రూపీస్ వేసుకుందాం. 2,130 రూపీస్ అనుకుంటున్నాము. ప్లస్ 897 ప్లస్ 487 ఈక్వల్ టు 3,500 అనుకుందాం. రౌండ్ ఫిగర్గా 3,500 రూపీస్ మనకి ఈరోజు ప్రాఫిట్ అయితే బుక్ చేసింది. మీరు క్లియర్గా ఆర్డర్ సెక్షన్ కూడా గమనించవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఏది దాచాలనుకోవట్లేదు, ఇది అల్గారిథంకి సంబంధించినంత వరకు. ఓకే, సో అప్పుడు మీకు కూడా నమ్మకం ఉంటుంది. మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే నేను మీకు ప్రాఫిట్ తీర్చడానికి అవకాశం నాకు దొరుకుతుంది. కాబట్టి నేను ఎక్కడా కూడా హైడ్ చేయాలనుకోవట్లేదు. చూడండి, ఇక్కడ మనకి టైమింగ్ కూడా ఉంది, ఎప్పుడెప్పుడు అడ్జస్ట్మెంట్లు జరిగాయి అనేది. సో 3 తర్వాత మనకి 3:07కి మొమెంటం వచ్చింది. ఆ టైంలో చూడండి నియర్లీ 4 అడ్జస్ట్మెంట్స్ అయితే జరిగాయి అనమాట. మీరు క్లియర్గా చూడొచ్చు. సో మార్కెట్లో మూమెంట్ వచ్చిన తర్వాతనే ఇంత పెద్ద రెడ్ క్యాండిల్, నియర్లీ 300 పాయింట్స్ క్యాండిల్ ఇది పడ్డప్పుడే మనకి వెంటనే అడ్జస్ట్మెంట్స్ చేస్తూ వచ్చిందనమాట, మీరు గమనించవచ్చు. ఓకే, సో ఇది క్లియర్గా మనం ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి మన అల్గారిథం అనేది 3,500 రూపీస్ ప్రాఫిట్ని బుక్ చేసింది. ఇది 30 lakh అకౌంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఏం చేస్తుంది వీక్లీ 1% ప్రాఫిట్. ఓకే, ఇది ఈరోజు PNL అప్డేటు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.